డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లో మీ చర్మం, జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. నేడు అందరికీ నమస్తే అండి. నారా లోకేష్ గారు నిన్న మచిలీపట్నం వెళ్ళారు. మచిలీపట్నంలో అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మీటింగ్ పెట్టారు. ఈ కార్యకర్తల మీటింగ్ సందర్భంగా ఆయన చేసిన ఒక కామెంట్ ఈరోజు టీడీపీ అనుకూల మీడియా అన్నింటిలో హైలైట్ చేశారు. అదేంటంటే ఈ ఏడాదే నిరుద్యోగ భృతి ఇస్తాము అని. సో ఈ ఏడాది చివరిలోగా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్తున్నారు. ఎందుకు నాకు చదివిన తర్వాత వీళ్ళు అసలు ఏం ఆలోచిస్తున్నారు, ఏం పరిపాలిస్తున్నారు, నిరుద్యోగ భృతి ఇప్పుడు ఇవ్వడం ఏంటి, అవసరమా అని నాకైతే అనిపించింది. ఎందుకు అలా అనిపించింది అనేది ఈ వీడియోలో చెప్తాను. అసలు యువతకు కావాల్సింది నిరుద్యోగ భృతి కావాలా, ఉద్యోగాలు కావాలా, ఉద్యోగ అవకాశాలు కావాలా, నైపుణ్య శిక్షణ కావాలా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆల్రెడీ ఇంట్లో నాన్న అనేవాడికి రైతు భరోసా వస్తుంది, తాత అవ్వ ఉంటే వృద్ధాప్య పింఛన్ వస్తుంది. సో అమ్మకి ఏదో ఒక డ్వాక్రా రూపంలో ఏదో ఒక పథకం వస్తుంది, నెలవారీ రేషన్ బియ్యం వస్తున్నాయి. సో ఇన్ని సంక్షేమ పథకాలు ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో ప్రతీ నెల ఒక 5,000 10,000 ఆ అర్హులకు ఏదో ఒక రూపంలో వస్తున్నప్పుడు ఇంకా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చి చేతులు దులుపుకోవడం ఈ ప్రభుత్వానికి అవసరమా? అసలు నిరుద్యోగ భృతి ఎందుకు? యువతకు కావాల్సింది ఉద్యోగాలు కదా. నిజంగా దాని బదులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 5 లక్షల మందిని గుర్తించి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తే ఎంత ఖర్చు అవుద్ది? దాని ప్లేస్లో యువతకి ఇప్పుడు అర్జెంటుగా ఉద్యోగాలు కొన్ని ఇవ్వాలి. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అన్నారు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని చెప్పి పాదయాత్ర టైంలో హామీలు ఇచ్చారు. ఏమయ్యాయి? జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేదు? ఇంకా నిరుద్యోగ భృతి కావాలా, జాబ్ క్యాలెండర్ కావాలా? యువత కామెంట్ చేయండి. ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ కావాలా, లేదా ప్రతి నెల 3,000 రూపాయలు ఇచ్చే నిరుద్యోగ భృతి కావాలా? ఒకసారి కామెంట్ చేయండి. అలాగే 2022లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 6,000 పోస్టులు ఈ పోలీస్ కానిస్టేబుల్ భర్తీకి అప్పట్లోనే నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత హోంగార్డుల కోటా కారణంగా, ఇతర కోటాల కారణంగా, రిజర్వేషన్ల కారణంగా అది వాయిదా పడింది. అది ఇప్పుడు చివరి దశలో ఉంది. ఇప్పటికీ కూడా రిక్రూట్మెంట్ పూర్తి అవ్వలేదు, దాదాపుగా 3 ఏళ్ళు అవుతుంది. అది పూర్తి చేయొచ్చుగా, ఒక 6,000 మందికి ఉద్యోగాలు వస్తాయిగా. సో ఇక్కడ నిరుద్యోగ భృతి కావాలా, ఈ 6,000 మందికి పోలీస్ కానిస్టేబుల్కి ఉద్యోగాలు పూర్తి చేయడం కావాలా? ఒకసారి కామెంట్ చేయండి. అలాగే మన రాష్ట్రంలో సుమారుగా ఒక 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, అరౌండ్ అందరూ కలిపి, అన్ని వర్గాలు కలిపి. ఇందులో బీటెక్ చదివిన వాళ్ళు ఉన్నారు, ఎంబీఏలు చదివిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చదివిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, పాలిటెక్నిక్ డిప్లొమా చదివిన వాళ్ళు అందరూ ఉన్నారు. సో వీళ్ళలో నైపుణ్యాభివృద్ధి, నైపుణ్య శిక్షణ ఇస్తే, సరైన వాళ్ళని గుర్తించి నైపుణ్య శిక్షణ ఇచ్చి కొన్ని కంపెనీలకి అటాచ్ చేసి యావరేజ్గా సంవత్సరానికి ఒక 1,20,000 మందిని, అంటే యావరేజ్గా నెలకి 10,000 మందికి కొత్తగా ఉద్యోగాలు ఇస్తూ వెళ్తే ఈ 4 ఏళ్ళు అయిపోయేసరికి సుమారుగా ఒక 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినట్టు అవుద్దిగా. వీళ్ళు ఎలాగా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వలేరు, అది అసాధ్యం. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఏదో ఎన్నికలకు ముందు చెప్పారు కానీ అది ఇవ్వలేరు. 20 లక్షలు అక్కర్లా, జెన్యూన్గా, ఒరిజినల్గా, కల్లా కపటం లేకుండా 5 నుంచి 7 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే చాలండి, వీళ్ళు సాధించినట్టే. సో అలా ఇవ్వాలి అంటే ప్రతీ నెల 10,000 మందికి ఉద్యోగాలు ఇస్తూ వెళ్ళాలి. అలా ఇవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 7 సార్లు రాష్ట్ర పెట్టుబడులు ప్రోత్సాహక మండలి మీటింగ్స్ జరిగాయి. అంటే ఎస్ఐపిబి మీటింగ్స్ అంటారు కదా, స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ బోర్డ్ అని ఒకటి, ఎంకరేజ్మెంట్ బోర్డు ఏదో ఉంది, నాకు సబ్జెక్టు కరెక్షన్ అది కరెక్ట్ తెలియదులే, మర్చిపోయాను. సో ఆ బోర్డు ప్రతీ నెల మీటింగ్ పెడతారు. పెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే సీఎం గారు అండ్ కొంతమంది 8 మంది మంత్రులు ప్లస్ అధికారులు వీళ్ళందరూ మీటింగ్ పెట్టి ఏం చేస్తారంటే ఆ నెలలో వాళ్ళకి ఎవరెవరైతే మేము పలానా చోట ఇన్వెస్ట్మెంట్ పెడతాము, పలానా చోట ఇండస్ట్రీ పెడతాము, మాకు పలానా భూములు కావాలని ఎవరెవరైతే ప్రభుత్వానికి అప్పీల్ చేసుకుంటారో అవన్నీ ఆ మీటింగ్లో చర్చించి యాక్సెప్ట్ చేస్తారు. ఆ తర్వాత జరిగిన మంత్రివర్గంలో వాళ్ళకు భూముల కేటాయింపులకు ఆమోదం తెలుపుతారనమాట. సో ఇవి ఇప్పటి వరకు 7 జరిగాయి. ఈ 7 మీటింగ్స్ ద్వారా సుమారుగా 6,70,000 కోట్లు సంథింగ్ అమౌంట్ పెట్టుబడులుగా పెడతామని, 7 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చాలా సంస్థలు ముందుకు వచ్చాయి. ఏడాది దాటింది అధికారంలోకి వచ్చి. ఈ మీటింగులు 7 జరిగాయి, లాస్ట్ ఇయర్ అక్టోబర్ నుంచి జరుగుతున్నాయి. సో మరి ఈ మీటింగ్స్ ఫాలోఅప్ ఏముంది? ఇవి గ్రౌండింగ్ జరిగేలాగా ఒక కమిటీని ఫామ్ చేసి ఈ గ్రౌండింగ్కి వారానికి ఒకసారి ఫాలోఅప్ చేయొచ్చుగా. అంటే ఫాలోఅప్ వదిలేస్తున్నారని నేను చెప్పట్లా, కానీ సాధ్యమైనంత త్వరగా, ఇదిగో అయ్యా ఎప్పుడో అక్టోబర్లో ఒక కంపెనీ కూడా వచ్చి ఉంటాడు, ఇదిగో నాకు పలానా చోట 1,500 ఎకరం ఇవ్వండి నేను కంపెనీ పెడతానని. వాడిని అడగొచ్చుగా, ఏమయ్యా నువ్వు అడిగావు, మేము యాక్సెప్ట్ చేసాం, నీ నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, నువ్వు ఎప్పుడు పెడతావు అని చెప్పి
వాడిని అటాచ్ చేసి ఆ స్థానికంగా ఉన్న ఎంప్లాయీస్కి ఇదిగో మీ ఏరియాలో పలానా చోట పలానా కంపెనీ వస్తుంది, సో అందులో మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాబట్టి ఒక సంవత్సరం ఓపిక పట్టండి, ఒక 6 నెలలు ఓపిక పట్టండి అని అటాచ్ చేయొచ్చు. అండ్ అట్లా ఒక అకౌంటబిలిటీ రావాలి, ఒక సిస్టమ్ డిజైన్ చేయాలి. అలా కాకుండా ఫ్రీబీస్ ఆల్రెడీ ఉన్న ఫ్రీబీసే తలనొప్పి. పోనీ ఫ్రీబీస్ ఏమైనా సంపద సృష్టించేస్తున్నారా? చంద్రబాబు గారు అన్నారు ఎన్నికలకు ముందు, సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తాము, లేకపోతే మన రాష్ట్రం శ్రీలంక అయిపోద్ది, వెనిజులా అయిపోద్ది, వియత్నాం అయిపోద్ది అని రకరకాల కబుర్లు చెప్పారు. ఎక్కడ సృష్టిస్తున్నారు సంపద? అప్పులు చేస్తున్నారు. మంగళవారం వస్తే 5,000 కోట్ల అప్పు, నెలాఖరు వస్తే 7,000 కోట్ల అప్పు, నెల స్టార్టింగ్ మంగళవారం వస్తే 7,000 కోట్ల అప్పు, ప్రతి నెల ఏదో ఒక పేరుతో 7,000 కోట్లు, 8,000 కోట్లు, 10,000 కోట్ల వరకు అప్పులు చేస్తున్నారు. గత ప్రభుత్వం అప్పులు చేసింది. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే అప్పు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే అప్పులు చేయాలి, ఏదైనా ఒక కొత్త పథకం స్టార్ట్ చేయాలంటే అప్పులు చేయాలి. అంటే ఏదైనా సరే అప్పులు చేయాల్సిందే. అప్పులు లేకుండా ఏ పని జరగట్లేదు. సో ఇన్ని ఉన్నప్పుడు మళ్ళీ నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ఏమైనా ఊరికే ఉంటుందా? అప్పులు చేయాలి. ఒక 10,000 కోట్లో 15,000 కోట్లో అప్పు చేసే నిరుద్యోగ భృతి ఇవ్వాలి, ఇస్తారు. మళ్ళీ ఫ్యూచర్లో తీర్చాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారో, పవన్ కళ్యాణ్ గారో, నారా లోకేష్ గారు వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టి తీరుస్తారేంటి? లేదుగా. అది ఆంధ్రప్రదేశ్ నెత్తి మీదే భారం ఉంటుందిగా. అంటే ఆంధ్రప్రదేశ్ యువత మీదే భారం ఉంటుందిగా. ఆ అప్పులు తీర్చడానికి మళ్ళీ ఏ ట్యాక్సులు వసూలు చేయడమో ఏదో ఒకటి చేస్తారు కదా. సో ఎందుకు ఈ పనికిమాలిన పథకాలు? అసలు నిరుద్యోగ భృతి ఇప్పుడు సూపర్ 6 హామీల్లో నిరుద్యోగ భృతి ఒకటి, ఉచిత బస్సు ఒకటి, ఈ రెండు కూడా పనికిమాలిన పథకాలు. సరే ఉచిత బస్సు అంటే తప్పదు, మహిళలకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, మాకు ఇచ్చారు కాబట్టి మళ్ళీ మోసం చేయకూడదని మహిళలు భావిస్తారు కాబట్టి ఓకే, అది పెద్ద బడ్జెట్ భారం కాదు, నెలకు 250 కోట్లు పెద్ద కష్టమేమీ కాదు. కానీ నిరుద్యోగ భృతి మాత్రం భారమే, పనికిమాలిన పథకమే. యువత శక్తిని నిర్వీర్యం చేయడమే, యువతలో ఉన్న నైపుణ్యాన్ని నిర్వీర్యం చేయడమే. సో నిరుద్యోగ భృతి ఇచ్చే కంటే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వండి. ఏవైతే కొన్ని పరిశ్రమలు ఇండస్ట్రీస్ వస్తాయని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయో అవి సాధ్యమైనంత త్వరగా వచ్చేలా చూడండి. దానికి తగ్గట్టు నైపుణ్య శిక్షణ ఇవ్వండి. ఇప్పుడు మంగళగిరిలో నైపుణ్య గణన అని చెప్పి అప్పట్లో హడావుడి చేశారు. 6 నెలల కిందట 7 నెలల కిందట హడావుడి చేశారు. టీడీపీ వాట్సాప్ గ్రూపుల్లో విపరీతంగా సర్క్యులేట్ అయింది. ఈ దేశంలో ఎక్కడా జరగలేదు, ఫస్ట్ టైం జరుగుతోంది నైపుణ్య గణన అని. ఏమైంది? దాని ఫాలోఅప్ ఏమైంది? ఎందుకని రాష్ట్రం మొత్తం నైపుణ్య గణన చేయట్లా? మంగళగిరిలో ఫెయిల్ అయిందా? అందుకే ఇతర చోట్ల చేయట్లేదా? దాని గురించి మాట్లాడట్లేదా? ఇవన్నీ అంటే మోసద్వారంలోకి వెళ్ళకూడదు, అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇవ్వకూడదు. ఇప్పటికి ఇస్తున్న పథకాలు చాలు. యువతను కూడా ఆ ఊబిలో దించకూడదు, ఆ దరిద్రంలోకి లాక్కూడదు. యువతకు ఉద్యోగాలు కావాలి. ఒక 6 నెలలు లేట్ అయినా, సంవత్సరం లేట్ అయినా సరే పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వడం మంచిది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. మరీ ఇవ్వలేకపోతున్నాం, 2-3 ఏళ్ళు అయింది, ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నారు, చేత కావట్లేదు బాబు, మీకు ఇస్తామని నిరుద్యోగ భృతి ఇచ్చేస్తాము, మమ్మల్ని క్షమించండి అని చెప్పి వేడుకోండి. అంతే తప్ప ఇప్పటి నుంచి యువతను సోమరులను చేయకపోవడం మంచిదన్నమాట. సరే, ఇప్పుడు వరకు మీరు కంటెంట్ చూశారు కదా, ఇది కాసేపు పక్కన పెడితే పక్కన మీరు యాడ్ చూసే ఉంటారు laddupallem.com అని. అది మనం ప్రమోట్ చేస్తున్నాము. సో laddupallem.com అంటే వీళ్ళు ఆర్గానిక్ ఫుడ్స్ ఎక్కువగా తయారు చేస్తారు. రకరకాల లడ్డూలు ఉంటాయి. ఇప్పుడు రాగి, సజ్జ, జొన్న, కొర్రలు, వాటితో పాటు సీడ్స్, పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడి గింజలు, వాటర్ మెలిన్ సీడ్స్, వాటితో మల్టీ సీడ్స్తో విత్తనాలు, అలాగే డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, వాటితో. సో ఇలా ఓవరాల్గా ఒక 18-20 రకాల లడ్డూలు అనమాట. దాంతోపాటు హాట్ స్నాక్స్ కూడా చేస్తున్నారు. ఎవరికైనా నచ్చితే అవి కొనాలి అనుకుంటే వీలైతే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి విజిట్ చేసి పర్చేస్ చేయండి. లేదా 9997839994 అనే వాట్సాప్ నెంబర్ ఉంది, ఆ వాట్సాప్కి మెసేజ్ చేసి పెట్టండి. ఇదేంటంటే ప్యూర్లీ ఒక 20 మంది మహిళలు కలిపి పెట్టుకున్న ఒక స్టార్టప్, ఒక ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. కాబట్టి మనం దాన్ని కాస్త ఎంకరేజ్ చేసి ప్రమోట్ చేస్తున్నాం. ఆరంభంలో కొన్ని ఇబ్బందులు పడ్డారు, వాళ్ళేమి కార్పొరేట్ శక్తులు కాదు. స్టార్టింగ్లో కొంత ప్యాకేజింగ్ అది ఇది ఇబ్బందులు పడ్డారు, కానీ ఇప్పుడు ప్యాకేజింగ్ అది చాలా పర్ఫెక్ట్గా ఉంది. ప్లస్ మన సబ్స్క్రైబర్స్ తీసుకున్న వాళ్ళు 90% మంది పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు అనమాట. అందుకే నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.